ఏంటి ఎన్నికల హడావుడిలో ఉన్నట్టున్నారు? అవును, ఎన్నికలు వచ్చినప్పుడు హడావుడిగా ఉండాలి కదా. అంటే ఎట్లాగా సనత్ నగర్ చేస్తున్నారా లేకపోతే వేరే నియోజకవర్గం పర్టికులర్గా? నేను సనత్ నగర్ అని కాకుండా నేను అసలు జనరల్గా అంతటా చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే పార్టీలో జనరల్గా నేను డిస్కషన్స్ అవి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ మీటింగ్ పిలిస్తే వెళ్తాను, ఎవరైనా పిలిస్తే వెళ్తాను తప్ప ఇంకో ఆర్గనైజేషన్లో అసలు అంటే టీఆర్ఎస్లో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఒకటి కనబడుతుంది. అంటే జనరల్గా అంటే ఏ నియోజకవర్గం అభ్యర్థి ఆ నియోజకవర్గాన్ని చూస్తున్నాడు తప్ప అంటే మంత్రులు వెళ్ళటం కానీ లేకపోతే ఇట్లాంటి సభలు జరగటం కానీ ర్యాలీలు చేయటం కానీ అలాంటివి ఉన్నట్టు కనబడతలేదు. అంటే ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలే కానీ వీటిపైన డిపెండ్ అయి ఉంటున్నారు. జనరల్గా ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేసే కానీ మంత్రులే కానివ్వండి అప్రోచబుల్ కొంచెం తక్కువ ఉన్నట్టు వాస్తవమే. సో దాంట్లో ఏంటంటే అందరిని అప్రోచ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఈరోజు నిజంగా బాధేస్తూ ఉంది ఒక విధంగా, కార్యకర్తలకే కానీ మాలాంటి నాయకులకి కానివ్వండి అసలు పట్టించుకునే వాళ్ళే లేకపోతే కొద్దిగా ఇబ్బందికరం ఉంటుంది. ఎందుకంటే వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు హెల్ప్ ది పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ది చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు వారు చేసిన పథకాలన్నంలో మేము చాలా ముందుకెళ్తున్నారనే ఉద్దేశంతో, ఇంకా ఏదో మన రాష్ట్రం ఉద్ధరిస్తుంది ఇంకా ముందుకెళ్తుందనే ఉద్దేశంతో మేము ఆలోచన చేస్తున్నామే తప్ప వేరే ఉద్దేశం లేదు. అంటే నేను అనేది ఏంటంటే కొంతమందికి టికెట్లు రాలేదు, ఆల్రెడీ సిట్టింగ్స్కి ఇచ్చారు. ఈ టికెట్లు రాని వాళ్ళని సీనియర్ లీడర్స్ని ఎన్నికల్లో ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతున్నారు? ఎన్నికల్లో అంటే నాకు తెలిసినంత మటుకు ఎవరైతే అపోజిషన్గా ముందుకు వస్తున్నారో వాళ్ళ గురించి చర్చలు జరుపుతున్నారు. కానీ ఎవరైతే నిజంగా పార్టీ గురించి పాటుపడేసి పార్టీయే మా ముఖ్యం అనుకున్న వాళ్ళను అసలు పలకరించే వాళ్ళు కూడా లేకుండా పోయారు. అంటే ఓన్లీ రెబెల్స్ని బుజ్జగిస్తున్నారా? రెబెల్స్ అనే వాళ్ళని బుజ్జగిస్తూ ఉన్నారు. అది ఎక్కడ బుజ్జగిస్తున్నారో కూడా మాకు తెలియదు. జనరల్గా ఏంటంటే పేపర్లో చూసింది వార్తలే తప్ప ఇంకోటి అసలు నిజంగా పార్టీలో అలాంటిది ఏం కనిపించలేదు. అంటే ఇప్పుడు అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు మిగతా వాళ్ళని కలుపుకెళ్లే పరిస్థితి ఉందా టీఆర్ఎస్లో? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను సనత్ నగర్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మంచి పేరు, మేము స్థానికము, మా విద్యాభ్యాసం అక్కడనే, మా కుటుంబాలు అక్కడనే. ఇంతవరకు నన్ను ఎవరు కలవలేదు. అక్కడ నిలబడ్డటువంటి వ్యక్తులే కానివ్వండి, ఎవరే కానివ్వండి. ఫోన్ యాదవ్ గారు నేను ఇంతవరకు అసలు కలవలేదు, ఫోన్ కూడా చేయలేదు. విచిత్రంగా ఉంది. ఇప్పుడు మేమంతా ఒక బ్రదర్స్ లాగానే ఉండేవాళ్ళం, పాత మిత్రులమే అనుకోండి. అయినప్పటికీ కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరినీ కలిసేటువంటి అవసరం ఉంటుంది. మాలాంటి వాళ్ళనే పట్టించుకోకపోతే నిజానికి కొద్దిగా బాధగా ఉంది. ఎందుకని అంటారు? పరిస్థితి ఆ విధంగా ఉంది పార్టీలో. అంటే మీరు అవసరం లేదనుకుంటున్నారా లేకపోతే? అది నేను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను. అవసరం ఉందా మీ యొక్క విషయంలోనే జరుగుతుందా లేకపోతే మిగతా వాళ్ళందరూ? నేనే ఆ విధంగా ఉన్నా అంటే నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. నేను ఒక ఎమ్మెల్యేగా 85లో పోటీ చేసి కొద్ది మార్జిన్తో ఓడిపోయినాను. అదేవిధంగా ఎమ్మెల్సీగా 400తో ఓడిపోయాను. మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో. నేను రాష్ట్రంలో ఎన్నో పదవులు అనుభవించాను. ఏది కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, టీడీపీలో కానివ్వండి. అంటే నేను అనేది ఇది ఒక్క మీ వరకే పరిమితమైందా లేకపోతే టీఆర్ఎస్ లో ఆ విధంగా ఉంది? అది నిజంగా పోల్ మేనేజ్మెంట్ సరిగలేదా? పోల్ మేనేజ్మెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే అందరు కూడా కేసీఆర్ పైనే డిపెండ్ అయి ఉన్నారు తప్ప స్థానికంగా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అంటే కేసీఆర్ పేరు చెప్తే ఓట్లు పడిపోతాయనే విధంగా అని దాంట్లో ఉన్న వాళ్ళు భ్రమలో ఉన్నారు. కానీ అది కొంచెం కష్టం. ఎందుకంటే కేసీఆర్ గారు మంచి వ్యక్తి, మంచి చేస్తూ ఉన్నాడు, అతని పైన నమ్మకం ఉంది ప్రజలలో, వాస్తవం. కానీ లోకల్లో కూడా పనిచేసేటువంటి వ్యక్తులు ఉండాలి, పలకరించే వ్యక్తి ఉండాలి, అక్కడ పోయి కలిసే వ్యక్తి ఉండాలి, పార్టీ సిద్ధాంతాలు చెప్పే వ్యక్తి ఉండాలి, పార్టీ ఏం అభివృద్ధి చేసి చెప్పే విధంగా ఉండాలి. అంటే మీరు నాకు తెలిసి మీరు డైలీ ఛానల్స్లో చాలా డిస్కషన్స్లో పాల్గొంటున్నారు. మీరు టూత్ అండ్ నెయిల్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, 100% సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. ఏంటి డిఫరెంట్? ఏం మాట్లాడలేదు. నాకేంటంటే బాధగా ఉంది. ఈ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు తెలంగాణలో ఒక మంచి రాష్ట్రంలో మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరూ కూడా కలిసిమెలిసి ఇంకా చేస్తే ఇంకా బంగారు తెలంగాణ ఇంకా ముందుకు వెళ్తుందన్న ఆశ తప్ప నేను వేరే విధంగా మాట్లాడట్లేదు. ఇటీవల మీరు ప్రభుత్వ
కొన్ని కార్యక్రమాలను కూడా మీరు ప్రచార పుస్తకాలుగా వేసి పుస్తకాలు వేశాను. దానికి ముఖ్యమంత్రి గారు కూడా నన్ను బాగా అభినందిస్తారు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు పిలుస్తారు. టోన్లో ఏదో తేడా కనపడుతుంది. టోన్లో తేడా ఏం లేదు, దీని టోన్ తేడా కాదు, బాధ తప్పకుండా. ఎందుకంటే నేను బాధ చేసే వాళ్ళలో ఒకటి. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, ముఖ్యమంత్రులను చూశాను, ప్రధానమంత్రిని కూడా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. నేను ఎన్నో ఆర్గనైజేషన్స్లో ఉన్నాను, నాకు మంచి పేరుంది. నేను ఎడ్యుకేషనిస్టు, నేను విద్యాసంస్థలు స్థాపించాను. నేను ఎప్పుడో 1990లో. దానికన్నా ముందు నేను ఎంతో మంచి ఇన్స్టిట్యూషన్స్ నడిపించినటువంటి వ్యక్తి. ఫ్రీ కోచింగ్ క్లాసెస్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అందరికీ నేను ఎంతో సేవ చేసిన. ప్రజల్లో మంచి పేరుంది నాకు. అయినప్పటికీ నన్ను యూటిలైజ్ చేసుకోవట్లేదంటే సేవ. నేను నిజంగా చెప్పాలంటే కొన్ని మెసేజ్లు కూడా పంపించినాను ఇంపార్టెంట్ పర్సన్స్కు. వై యు ఆర్ నాట్ యూటిలైజింగ్ మీ అని కూడా పంపించడం జరిగింది. కానీ సార్ చెప్పాము, సార్తో మాట్లాడి, సార్ మేము తప్పకుండా పిలుచుకుంటున్నారని చెప్తున్నారు. కానీ ఇంతవరకు అలాంటిది ఏం పిలుపు లేదు, ఏం మాట్లాడింది లేదు. అయినప్పటికీ కూడా నేను కేసీఆర్ వెంబడే ఉంటాను, కేసీఆర్కే తప్పకుండా సపోర్ట్ చేస్తాను. లోకల్గా కూడా శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి, పద్మరావు కానివ్వండి, సిటీలో నాకు మంచి పలుకుబడి ఉంది కాబట్టి మా స్నేహితులు బీజేపీ గెలవేస్తుంది, కాంగ్రెస్ వాస్తవం. అది బీజేపీ వాళ్ళు కూడా అడగడం కరెక్టే, నిజమే అడుగుతున్నారు. కాంటాక్ట్ చేయమంటున్నారు, ఈ టికెట్ కావాలంటే ఇస్తా అంటున్నారు. దానికి ఏం లేదు. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు కూడా ఒక ఏజ్ అనేది ఉంటుంది. సో ఆ ఏజ్లో మనం ఇప్పుడు 40 ఇయర్స్లో నేను ఏ పదవి లేకుండా మంచి పేరున్నది. ఈ రోజు కూడా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులలో ఎన్నో కేసులు అలాంటివి ఉంటాయి. నాకు ఇంతవరకు ఒక కేసు లేదు, ఒక బ్యాడ్ నేమ్ లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.